కైలాసం అంటే భూమి నుంచి పైన శివుని దగ్గరికి పోవాలి. శివుడు ఉన్నది కైలాసంలో, అందుకోసం భూ కైలాసం, భూమి నుంచి కైలాసం ఏ రైట్ గిడ గల్లీలో గిన్నేనా జాతర బాగుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను తాండ్రు పక్కన భూ కైలాస్ టెంపుల్ అనే టెంపుల్ ఉంది, టెంపుల్కి వెళ్తున్నా. ఈ ప్రస్తుతానికి అయితే నేను మా ఊర్లో ఉన్నా, మా విలేజ్లో. ఇడికెళ్ళి ఇక టెంపుల్ ఒక 65 కిలోమీటర్లు ఉంది. ఇక 2 అవర్స్ చూపిస్తుంది జర్నీ. ఆ ఊరు నుంచి కోస్గి కోడంగల్ అనే రూట్ చూపిస్తుంది తాండ్రు వాడకు. నేను ఎప్పుడు వెళ్ళలేదు, చూద్దాం. టెంపుల్ చాలా బాగుందంట. అక్కడ ఇంకోటి ఏంటంటే వాటర్లో వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు అంట. ఇప్పుడు టైం వచ్చి 8:50 అవుతుంది. ఇంకా 10 నిమిషాలు అయితే నేను బయలుదేరుతా. వెళ్ళి వెళ్ళేటప్పుడు దారిలో మాట్లాడుకుందాం. ఇక మా తమ్ముడు బండి కడుతున్నా. నా బండి హైదరాబాద్లో ఉండడం వల్ల నేను ఇక్కడ ఊర్లో మా తమ్ముని బండి తీసుకొస్తున్నా. నేను హెల్మెట్ కూడా రెడీ చేసుకున్నా. ఈ రూట్ అంతా కొత్తగా ఉంటుంది ఇక మనకు, కొత్త అంటే నేను వెళ్ళా నా సబ్స్క్రైబర్స్ వచ్చే వాళ్ళు కొత్త రూట్ అయితే. ఇక లింగనాంపల్లి ఊరు వచ్చింది. ఇక ఈ ఊర్లో కూడా మనకు కూడా సబ్స్క్రైబర్లు ఉన్నారు. లింగంపల్లి ఊర్లో బాగానే 10-15 మంది ఉంటారు. అంతా మా ఫ్రెండ్సే సబ్స్క్రైబర్లు. నేను మా ఫ్రెండ్ నేను ఇద్దరం కలిసి వెళ్తున్నాం, ఒక్కనేం పోతలే. నేను ఫస్ట్ టైం మా ఊరు నుంచి మోటో బ్లాగ్ చేయడం. నేను అంటే మా ఇంటికాడ నుంచి మా ఊరు నుంచి వేరే ప్లేస్కి వెళ్ళడం. ఇంతకుముందు అంటే హైదరాబాద్కి వెళ్ళే పోయేటోని. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే నా బండి కాదు ఇది, మా తమ్ముని బండి. సేమ్ అది పల్సర్ 125 బేసిక్ 4 అది. మా తమ్ముంది పల్సర్ 125 న్యూ బండి ఇది. చూద్దాం. ఇది మైలేజ్ కూడా బాగా ఇస్తా. నా బండి అయితే 50 ఇస్తుంది. ఈ బండి అయితే ఇప్పుడు న్యూ బేసిక్స్ బండి అయితే 60 ఇస్తా మైలేజ్. ఎంత ఇస్తుందో ఇది కూడా చెక్ చేసుకున్నాం ఒకసారి మనం కూడా. కొత్లాబాద్ 7 కిలోమీటర్స్. కొత్లాబాద్ ఆ ఊర్లో అన్నీ దాటిపోవాలి. ఇప్పుడు మనం వచ్చే ఊరు ఏపూర్. ఇక్కడ బోర్డు ఉంది చూడండి, ఏపూర్ అనే ఊరు. పెద్ద ఊరే ఇది. ఎంట్రీ అయినాం. మా ఊరు దాటి ఒక 5 కిలోమీటర్స్ దాటి వచ్చినాము ఏపూర్ అనే ఊరికి. ఇది ఏపూర్ బస్ స్టాండ్, మెయిన్ జంక్షన్. ఇక్కడ వాగు వచ్చింది, మన ఊరికెళ్ళే అవుతుంది వాగు. మా ఊరి నుంచి కొద్దిసారికి వెళ్ళిపోతుంది వాగు. మా ఊరు నుంచి ఇళ్ళకెళ్ళి పడి ఇక్కడ కోయిల్సార్ అనే ప్రాజెక్ట్ ఉంది పెద్దది, అక్కడ వస్తాయి వాటరు. ఓ రోడ్ గుంతల్ రోడ్. మన రోడ్ ఒకటే డబుల్ రోడ్ ఉంది ఇక్కడ. వేయలేదు వెంకటేష్? మళ్ళీ ఇక్కడ వేరేనా? అంటే ఇప్పుడు ఇదే ఎక్కడ వస్తుంది ఈ ఊరు? రామనపల్లి వరకు మనం అమ్మాదికి వస్తుంది. ఎందుకు వేయలేదు అసలు. రామనపల్లి నుంచి అసలు మళ్ళా నారాయణపేటకి వస్తుంది. రామనపల్లితో మనం అన్నారికి మళ్ళా కొట్లాబాద్ మన కిందికి రాదు. మళ్ళీ అత్యకుంట తాండా రైట్ సైడ్ అంట. ఇప్పుడు ఇక్కడ అన్ని చుట్టుపక్కల అన్ని తాండాలే వస్తాయి రూట్లో. సింగిల్ వే, డబుల్ వే నేను చెప్పు. అయ్యపూర్ వరకు డబుల్ వే ఉండే, ఇప్పుడు వచ్చే సింగిల్ వే వచ్చింది. పిల్లలతో స్కూల్ సైకిల్ మీద వెళ్ళొస్తారు. మేము కూడా చిన్నప్పుడు ఇట్లా మా కూడా ఒక 2 కిలోమీటర్ల దూరం ఉండే స్కూల్. సైకిల్ మీద అట్లే వస్తుంటే నేను మా ఫ్రెండ్. పెద్ద సైకిల్, అది నాకు సైకిల్ రాకుండా మధ్యలో వేసి ఏమంటారు మధ్యలోకి వెళ్ళి దుక్కుతుంటే, ఏమంటారు పేరు తెలీదు. బాగుంటుంది స్కూల్కి వెళ్ళేటప్పుడు. స్కూల్ ఎంజాయ్. రామనపల్లి అనే ఊరికి ఎంట్రీ అయినాం. మొత్తం ఆకులన్నీ ఎండిపోయినాయి. ఎండాకాలం వస్తుంది కదా, ఇక వానాకాలం అయితే మొత్తం పచ్చగా ఉంటుంది. మొత్తం అడవిలాగా బాగుంటుంది. అడవి అనుకో, పొలాలు ఉన్నాయి. వీడియోలు పెట్టాక మినిమం ఒక 1 మంత్ అయింది. ఇక వీలు కాలే కదా నాకు. ఒక జాబ్కి వెళ్ళాలి, ఇక వీడు కాలే. ఇక చేయలేదు, సారీ. ఇప్పటికెళ్ళి అయితే ప్రతి సండే వీడియో కంటిన్యూగా వస్తుంటాయి.
కొత్తలపాత ఊరికి ఎంట్రీ అయినాం. వెంకటేష్ లెఫ్టా రైట్? వెంకటేష్ రైటా? లెఫ్ట్ రైట్ పోతుంది రూటు. కోయిలకొండ మద్దూరు దేవసాగర. కోయిలకొండ మద్దూరు వస్తుంది. కోడిజూరు తెల్లగా ఉంది. కొట్లపాత జంక్షన్ ఏమో ఇది ఆటో ఏరియా. బావి బాగుంది వెంకటేశ్వరా. నీళ్ళు ఉన్నాయా బాయిలా? లేవా? ఇది చెరువు కట్ట ఉంది, పెద్ద చెరువు ఏముంది ఇది? ఏది? ఓకే, పగడేలేగా పోయి పగడేలేకలేగా. ఓ పగడాల ఫేమస్ టెంపుల్. నేను వెళ్దామా? జాతర ఉంది ఇప్పుడు. ఎటు పోవాలి మనం? ఇడనా? ఇది పగడే జాతరనా? పోయేటప్పుడు తీద్దాం మనం. ముందు అక్కడ వేయించిన తర్వాత జాతర. ఏ రైట్? గిడ గల్లీలో గిన్నెనా? జాతర బాగుంది. పగడే జాతర. వావ్, జిలేబీ జాతర ఉందిగా, ఇంకా అయిపోలేదు. పిల్లలు ఆడుతుండ్రు. ఏంది వెంకటేష్, మట్టి రోడ్ ఉంది. ఇట్లా ఎన్ని కిలోమీటర్ ఉంటుంది? 10. వాయబ్బా, వాగు పెద్ద వాగా? పోతా పోదా బండి వాగులో దిగబడుతుంది? వెళ్తుందా? వెళ్తా అయితే ఓకే. ఇదేంది గుట్ట మొత్తం ఇట్లా గీకిర్రు? ఇండ్లు లెక్కనే. ఓకే. ఇప్పుడు ఎటు? ఓహో, ఇది నా బండ్ల కంట్రోల్ అవుతలేదు. రైట్ తీసుకోవాలి. ఆవులు అన్నీ నాటు ఆవులే ఉన్నాయి. ఏం షర్ట్ వెంకటేష్? పూలు బాగా వచ్చింది. మొత్తుకు షర్ట్ బాగున్నాయి పూలు. మొత్తుకు పూల షర్ట్. ఈ దాంతో చిన్నప్పుడు అది కలర్లాగా వేస్తారు ఇక హోలీకి. ఎటు ఇది? ఇది కాదా? ఇది అనుకుంటా. ఇదే నూటకుంది. ఇది బండ్లు పోయినాయి, లారీలు పోయి ఇట్లా అనిపిస్తుంది ఆ గుట్టతో. ఆ రూట్ మ్యాప్ చూడు. ఇదే మంచిగా ఇట్లా ఇట్లా చూపిస్తుంది. అదే మళ్ళీ అక్కడ పోతే అక్కడ గుట్టంలోకి పోతుంది, అడవిలోకి. మన రూట్ మ్యాప్ ఎక్కడెక్కడ చూపిస్తుంది. ఏమో చూస్తావు ఎక్కడెక్కడ తీసుకుంటావు? ఓలో తీసుకొని వార్త ఎక్కుతుందా? కోస్గి షార్ట్ కట్ ఇదే కరెక్టేనా? ఇట్లా గుంతలకి వెళ్ళి గుట్టలకి వెళ్ళి వస్తే వీడియో మనకు ఏంది వాగంత పెద్ద ఉందని చిన్ననే ఉంది. అగో 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 దిగబడుతుంది బండి. దిగబడ్డది. ఇక్కడ వర్షాలు బాగా వేసారప్పా. బాబా గుంతొచ్చారా. జిగ్జాగ్ ఇట్ట పోయి తొంపాలి బండి మట్టిగడ్ల. ఈ మట్టి రోడ్లు బాగోదండి బండి స్పీడు. మళ్ళా ఈ తాండ్ర హైవే రోడ్ కలుస్తామా? ఇప్పుడు తాండ్ర హైవే మనం పోయేది. సత్రం ఏ తోట అది? ఆరెంజ్ తోట. తెలుగులో అడ్డీకి వస్తలేదు. ఆరెంజ్ తోట తెలుగులో సంతరం పండు తోట. ఆంజనేయ స్వామి గుడి. జై శ్రీ ఆంజనేయం. నా అన్ని వీడియోలు ఇదే ఫస్ట్ ఆఫ్ సింగిల్ రోడ్లో ఇట్లా వీడియో చేయడం. ఇదో మంచి ఒక వీడియో. మిగతా వీడియోలు అన్నీ హైవేలో ఉండే. ఇప్పుడు ఇది ఊర్లో అడవిలా ఊర్లో పాటి
కోస్కి 3 కిలోమీటర్స్, ఇంకా 3 కిలోమీటర్లు ఉందంట కోస్కి. అంటే దాని దగ్గరికి వచ్చాం. తాండూరు హైవే రోడ్ ఎక్కుతున్నాం. ఇక ఇక్కడ మన బ్యాక్ సైడ్ వెళ్తాడే మహబూబ్ నగర్ రోడ్డు. ఇప్పుడు మనం స్ట్రేట్ వెళ్తున్నది తాండూరు రూటు. ఇప్పుడు కోస్గి ఊర్లోకి ఎంట్రీ అయినాం ఇప్పుడే. ఇప్పుడు ఈ కనిపించేంత కోస్గి రోడ్డు బాగానే పెద్ద చేసింది. ఇంతకుముందు రోడ్డు చిన్నగా ఉండే కోస్గి రూట్. ఇది మంచిగా పెద్దగా ఉంది, రోడ్డు బాగుంది. ఇంకా వర్క్ జరుగుతున్నట్టుంది రోడ్డు వర్క్. ఓ బ్రేక్ కట్టరు. అబ్బో గాలి తక్కువ ఉందిరా. తక్కువ గుద్దుకునే. ఇక కోస్గి మెయిన్ జంక్షన్లోకి వస్తున్నాం. ఇగో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో బస్ స్టాండ్, కోస్గి బస్ స్టాండ్ లెఫ్ట్ సైడ్లో. బస్సు ఏమంటే స్ట్రేట్ ఎట్లేనా? ఓకే, తాండూరు రోడ్ ఇదే. ఈ కోస్గిలో పశువుల మార్కెట్ ఎక్కడ అవుతుంది? పెద్ద అవుతుందంట కోస్గిలో పశువుల మార్కెట్. సండే రోజా? కోస్గిలో మార్కెట్ బాగా పెద్ద అవుతుందంట. రేవంత్ రెడ్డిదే? ఏ ఊరు రేవంత్ రెడ్డిదే? సొంతూరు కోడంగల్. అవును మరి, రోడ్ పెద్ద ఉండాలిగా. పంది అరే 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 మేకలు, మనుషులు, రోడ్డు, జేసీపు, వర్కర్స్ అన్నీ. ఏం రోడ్ ఏరా ఎంత దళిద్రంగా ఉంది. నీ అమ్మ గిద మాట దారుణా కన్నా. ఆడు చూడ ఎట్లా వస్తున్నాం, మొత్తం లేపుతాడు దుమ్ము దుమ్మున. ఏం వాగు ఎక్కడితో? వాగు పెద్దగా ఉంది. ఏం వాగు వెంకటేష్? వాగు పేరు ఏం పేరు? పెద్దగా ఉంది. బోర్డు ఉంది చూడు. తాండూరు వచ్చాను. తాండూరు వస్తే బండలు ఎక్క కనిపిస్తాయి. అన్ని బండలు ఉన్నాయి, షాపులు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ తాండూరు సైడ్ అన్ని పెంకుటిల్లే, సారీ బండలిల్లే ఉంటాయి మొత్తం. ఈ బండల దగ్గర స్లాబ్ కూడా వేస్తారు. ఇక్కడ సైడు మనలాగా ఐరన్ పెట్టి అంత లోపల స్లాబ్ వేసుకుని బండలు పెట్టి స్లాబ్ వేస్తారు దానిపైన. అసలు జరుగుతలే, రాళ్ళని కొడుతుంటే కూడా వస్తూనే ఉన్నాడు మనిషి. ఫ్లేవర్ ఎక్కాలనా? బ్రిడ్జ్ ఎక్కాలనా? ఎన్ని కిలోమీటర్లు ఉంది ఇడికెళ్ళి? ఎంత ఉంది ఇడికెళ్ళి? 3 కిలోమీటర్లా? తాండూరుకి వెళ్ళి 3 కిలోమీటర్ల లోపలికి. చెత్త నా కొడుకు. ఎంత చక్కగా వస్తే ఇట్లా వచ్చి అట్లా పోవాలన్నా? జై శ్రీరామ్ టెంపుల్ ఎటు జై శ్రీరామ్. చిన్న అబ్బో గుంత పెద్దగా ఉండదు గారు. బోడా చూసిన చెరువు బాగున్నాయి నీళ్ళు. సో పార్కింగ్ ఎక్కడైతాం? నీడ కడుక్కొని ఓపెన్ కాలే. వెంకటేష్ టికెట్ ఎంత తీసుకున్నా? 100 రూపాయలు రాజు. ఒక టికెట్ 100 రూపాయలు. 2 టికెట్ తీసుకున్నాం. ఇద్దరం వచ్చినాం కాబట్టి 2 టికెట్లు తీసుకున్నాము. దర్శనానికి 100 రూపాయలు అంట టికెట్స్.
ఓన్లీ దర్శనానికి 100 రూపాయలు. 100 రూపాయలు. మళ్ళీ అర్చన అని చెప్పి అంటే సపరేట్. అర్చనకు 1000 రూపాయలు అంటాం. మనం శివుని యొక్క దర్శనానికి వెళ్తున్నాం. దగ్గరలో భూ కైలాసం అంటే ఇట్లా వాటర్లో నుంచి వెళ్ళాలంట. ఓం నమో శివాయ, ఓం నమో శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. నేనైతే శివునికి మంచిగా లీలాభిషేకం చేసిన. ఓం నమో శివాయ. మా ఫ్రెండ్ వెంకటేష్ శివలింగానికి స్నానం చేపిస్తుండ్రు. ఈసారి మంచి పెళ్లి జరగాలని కోరుకుంటుండ్రు. తెలంగాణ స్టేటు, వికారాబాద్ డిస్టిక్, తాండూర్ మండల, అంతారం తండా. ఈ గుడి పేరు భూ కైలాస్. భూ కైలాస్ అంటే ఇక్కడ 12 జ్యోతిర్లింగం అని, 12 ద్వాదశ జ్యోతిర్లింగాలు ఇక్కడ ఉండేది. స్పెషల్ ఏమంటే మన దేశంలో 12 జ్యోతిర్లింగం ఉన్నాయి. అంటే మన ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు త్రంబకేశ్వర, ఓంకారేశ్వర, నాగేశ్వర ఇట్లా జ్యోతిర్లింగం పని ఉన్నాయి. అక్కడ మనకు కొనికే రాదు, దూరం నుంచి మనకు కొనికి రాదు. అక్కడ నుంచి ఒక లింగం తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్టాపన చేసింది. అదే ఇక్కడ స్పెషల్ అంటే మనం అంతగా దూరం పోయి దర్శనం చేసుకోలేకుండా ఇక్కడ వేసుకుంటే మనం 12 జ్యోతిర్లింగ దర్శనం చేసుకునేలాగానే అట్లా స్పెషల్. అంటే నీళ్ళలో భూ కైలాసం అంటే భూమి నుంచి పైన శివుని దగ్గరికి పోవాలి. శివుడు ఉండేది కైలాసంలో, అందుకోసం భూ కైలాస్. భూమి నుంచి కైలాసం పోయేట్లా నుంచి స్పెషల్. అంటే ఇక్కడ మళ్ళీ దినం అన్న భోజనం ఉంటుంది. మళ్ళీ అమ్మవారి భవానీ మాత టెంపుల్ ఉంది, గణపతి టెంపుల్ ఉంది. అలా ఇట్లా మంచిగా ఇక్కడ అన్నవాళ్ళు ఈ గుడిలో కలిచారు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఇప్పటికెళ్ళి మన ఛానల్ ఫాలో అవుతారంట. థ్యాంక్ యూ అన్న, మీ సపోర్ట్ నాకు ఎప్పుడు కావాలి. ఓం నమో శివాయ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.